హాయ్ అండి, అందరికీ నమస్కారం. అక్టోబర్ 3, 2024 నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నవరాత్రులు అమ్మవారు భూమి మీద తిరిగే రోజులు. అయితే ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషం ఏర్పడుతుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అని పండితులు చెబుతున్నారు. మరి దసరా నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోకూడదు, ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వయుజ మాసం వచ్చిందంటే అంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటమ్మ, నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినటువంటి ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులు నీటిల్లోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చరాలకు ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అనే ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనిని శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికారం. అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించడం సులభ సాధ్యం. కాబట్టి ఈ సమయంలో 9 రోజులు నవదుర్గను నిష్టగా ఉపసించి ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలు, లలిత సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృతి దోషం ఉన్నవారు ఈ 9 రోజు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే ఆ రోగాల నుండి బయటపడతారు. మహిళలు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి కూడా చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తువులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా, పండుగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో, ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఇతర శుభకార్యాల సమయాల్లో, నోములు నోచుకునేటప్పుడు, ప్రత్యేకమైన పర్వదినాలలో, సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ దేవీ నవరాత్రుల్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు ఉన్నవారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది.
గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే కాక దేవి నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి. నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు, చిన్న పిల్లల చేతికి వేసే గాజులతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా. ఇలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవి నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి, చాలా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఈ 4 రంగుల్లో ఉండే గాజులను దేవి నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ దేవి నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి, భర్తకు కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషం ఏర్పడుతుంది. కాబట్టి దేవి నవరాత్రుల్లో ఆడవారు ఎవ్వరూ కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను ధరించవద్దు. రెడ్, గ్రీన్, పింక్, బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. 2 చేతులకు కలిపి 1/2 డజన్ గాజులు వచ్చేలాగా ధరించండి. 1/2 డజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా ఆడవారు గుర్తుంచుకొని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు చేసి శుభ ఫలితాలను పొందండి. నవరాత్రులలో మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ కూరను మాత్రం అసలు తినకూడదు. ఆడవారు ఇంట్లో అసలు ఈ కూరలను వండకూడదు. కాదని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు, అప్పుల పాలైపోతారు, పరమ దరిద్రం కలుగుతుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు నవరాత్రుల్లో ఈ కూర తింటే దుర్గాదేవి ఆగ్రహానికి గురవుతారు. ఇక మీరు ఏ పని చేసినా అపజయాన్నే పొందుతారు. మరి పరమ పవిత్రమైన నవరాత్రులలో ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము. శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవడం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము. ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా పేర్లు వేరైతేనే ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తున్నాడు. కాళీమాత మొదలుకొని లలిత, త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్త నక్షత్రంలో కూడుకొని ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది. అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశుల పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజిత దేవిని పూజిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీది. ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చేది. మాయ నా లేకుండా వర్తింపచేసి తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం. సృష్టిలోనే స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలి అని భావించే వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది. మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషిలోనూ ఉన్న ఆ షట్ చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ వేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా, ఆది గురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీది. మరొక వైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి,
విజయదశమి. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాలు నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతుంటారు. హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది. పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి. నవరాత్రుల్లో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల్లో మాంసము, చేపలు, వెల్లుల్లి, ఉల్లి మొదలైన తాపసిక ఆహార పదార్థాలను తినకూడదు. అంటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడింది. నవరాత్రులలో పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని తిని ఆహారంలో చేర్చుకోవాలి. ఆహార పదార్థాలను 3 విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు. అవి సత్వ లేదా సాత్విక లేదా రాజస, తాపస పదార్థాలుగా పేర్కొన్నాడు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంత ఆహారం అని. వెల్లుల్లి రాజయోగ్ని అని పిలుస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కోరికలను కలిగిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టుకోల్పోతుందని నమ్మకం. నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం. అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లిని, వెల్లుల్లిని పక్కన పెట్టాలి. అసలు తినకూడదు. ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లి రాజయోగ్ని అంటారు. వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించడం కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లిని, వెల్లుల్లిని అసలు తినకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రులలో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే నవరాత్రుల్లో 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం అంటే మాంసము, కూర, చేపలు, గుడ్లు తినకూడదు. తెలియకైనా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కొంతమంది నియమాలను పెట్టుకుంటారు. వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. కొంతమంది ఈ 9 రోజులు మాంసాహారం తినకూడదు అని నియమం పెట్టుకొని ఆ తర్వాత ఉండలేక తినేస్తుంటారు. పొరపాటున కూడా ఈ పనులు మాత్రం చేయవద్దని పండితులు చెబుతున్నారు. మీరు ఉండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకొని, లేకపోతే లేదు. అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు. ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల్లో మీరు మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది. అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారు అనుకోండి, ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులలో చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు. ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళవద్దు. కోడిగుడ్డును కూడా ఈ నవరాత్రుల్లో తినవద్దు. గుర్తుపెట్టుకోండి, నవరాత్రుల్లో మాంసం తింటే దరిద్రం అనేది మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు. నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి. ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తినకండి. నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శరణ్ నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లిని, వెల్లుల్లిని కూడా దూరంగా ఉండండి. అసలు ఈ పదార్థాలను తినవద్దు. నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా శరన్నవరాత్రులలో గుమ్మడికాయ అలాగే బంగాళదుంపలను కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఇవే కాక ఎక్కువ పుల్లగా ఉండే పదార్థాలను కూడా, ఎక్కువగా కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రులలో తినకూడదు. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఈ ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఈ నవరాత్రులు
నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇంట్లోని మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు, మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు. ఇది 100% నిజం. కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. కష్టాల నుండి సులభంగా బయటపడగలుగుతారు. అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.